జీటీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం। విద్యార్థులు పట్టుదలతో చదవాలని హైమండ్ డార్ప్ బెట్టి ఎలిజబెత్ స్మారక గ్రంథాలయ వ్యవస్థాపక అధ్యక్షులు దుర్వ సంతోష్ అన్నారు। శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం ముత్నూరు గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో హైమండ్ డార్ప్ బెట్టి ఎలిజబెత్ స్మారక గ్రంథాలయం ఆధ్వర్యంలో 120 మంది విద్యార్థులకు నోట్బుక్స్, పెన్నులు, పెన్సిళ్లను ఉపాధ్యాయులతో కలిసి పంపిణీ చేశారు। అదేవిధంగా వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని రోడ్డుకు ఇరువైపులా వ్యాపారం చేస్తున్నటువంటి వ్యాపారులకు తన వంతుగా గొడుగులను పంపిణీ చేశారు। ఈ సందర్భంగా హైమండ్ డార్ప్ బెట్టి ఎలిజబెత్ స్మారక గ్రంథాలయ వ్యవస్థాపకులు దుర్వ సంతోష్ మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుంచి ఉన్నత లక్ష్యాలను పెట్టుకుని కష్టపడి చదవాలని పేర్కొన్నారు। చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలిపారు। పేదరికాన్ని నిర్మూలించడానికి చదువు ఒక వజ్రాయుధం లాంటిదని తెలిపారు। ప్రతి విద్యార్థి పట్టుదలతో చదవాలని సూచించారు। ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మిశ్రం రవీంద్ర, అర్జున్, పూసం నాందేవ్, అన్నపూర్ణ, యువకులు రంగుల రాజు, ఆదిమూలం నరేష్, గారులే కిరణ్ రాజు తదితరులు పాల్గొన్నారు।